మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బెల్ బటన్ ఆన్‌లో ఉంచుకోండి. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దానికి వచ్చేస్తదనమాట. మంచి మంచి వర్క్స్‌తో మంచి మంచి డిజైన్స్‌తో మేము ముందుకొచ్చేస్తాను. శారీ వచ్చేసి గోల్డ్ శారీ అనమాట. ఇది ప్లెయిన్ శారీ. శారీ వచ్చేసి ఇది మొత్తం ప్లెయినేననమాట. ఏం లేదు. బోర్డర్ గూడా ఏమియ్యలేదు. దీని మీదకి పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట ప్లెయిన్‌ది. నేను దీని మీదకి డిజైన్ ఎలా చేశానంటే చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్. శారీ అయితే అద్దరిపోయిందండి. లైట్ కలరు. అసలా హ్యాండ్స్‌కైతే 3/4 హ్యాండ్స్ పెట్టుకున్న. ఇలా చిన్న హ్యాండ్స్ బుజ్జి పెట్టేస్తాను. దీనికి హ్యాంగింగ్స్ ఎలాడదీశాననమాట. చాలా బాగుందండి వర్క్ అయితే. వర్క్ అయితే కట్ వర్క్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ సూపర్ వచ్చింది అసలా. నెక్ మొత్తం ఫుల్‌గా వచ్చేసింది వర్క్. హ్యాండ్‌కి ఇలా 2 హ్యాండ్స్‌కి పికాక్ వచ్చింది. మీరు గమనించే ఉంటారు. షేప్ కూడా చాలా బాగుంది చూడండి. ఈ వర్క్ ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీయండి. దీని కాస్ట్ పెట్టేస్తాను. ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇది షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. నేనైతే వీళ్ళకి దీని మీదకి షార్ట్ హ్యాండ్స్‌కి అయితే చాలా బాగా వచ్చింది. పట్టు శారీ అయితే కాదు కదా! పట్టు శారీ మీదకైతే ఆ ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటదని చెప్పేసి నేను ఇలా అయితే డిజైన్ చేశాను. మీకెలా అనిపించింది ఈ వర్క్స్ అనేది? ఓకే. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. చిన్న కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు నచ్చిన కలరు శారీ వచ్చేసి ఇది లైట్ లెస్ గ్రీన్ అనమాట. రెడ్ వచ్చేసింది అంచు. పెద్ద అంచు ఇది. చాలా బాగుంది శారీ కూడా. దీని మీదకి నేను హాఫ్ పట్టు తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ అయితే తీసుకోలేదు. దాని మీద గోల్డ్ కలర్ వచ్చేసింది చెప్పేసి దీని మీదకి వేసిన వర్క్ వచ్చేసి ఇదనమాట. ఫ్లవర్ షేప్ లో వచ్చింది. కట్ వర్క్ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది వర్క్. షార్ట్ హ్యాండ్స్ వేసాను దీనికి. సిల్వరు శారీలో కలరు ఎమరాల్ పచ్చవ 2 వాడాను అనమాట. ఇది లక్స్ గ్రీన్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. చాలా బాగుంది వర్క్. శారీకి తగ్గట్టు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి. దీని కాస్ట్ అయితే చెప్పేస్తాను. అండి శారీ ఇంకొక శారీ వచ్చేసి ఇది పెళ్లి కూతురికి అంటే వైట్ శారీ అనమాట. దీని మీద రెడ్ అను గోల్డ్ వచ్చింది. మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది. ఇలా వచ్చింది. కింద లేస్ బార్డర్ అయితే కొంచెం బాగాలేదు కానీ శారీ అయితే యాక్చువల్గా బాగానే ఉంది. ఇప్పుడు అందరూ వైట్ శారీ అంటే ఇదే తీసుకుంటారు కదా! దీని మీదకి నేను హాఫ్ పట్టు తీసుకున్నాను. మెరూన్ కలర్ తీసుకున్నాను అనమాట. మెరూన్ కలర్ తీసుకొని ఇలా డిజైన్ చేసింది. దాని మీద గ్రీన్ ఉంది అని చెప్పేసి గ్రీన్ గోల్డ్ ఇలా డిజైన్ చేశాను. ఇలా హ్యాంగింగ్స్ చేశాను అనమాట హ్యాండ్స్ కి. అచ్చం గోల్డ్ వైట్ వేస్తే లుక్ రాదని చెప్పేసి అక్కడక్కడ గ్రీన్ లీవ్స్ క్యాచ్ చేశాను అనమాట నేను. కట్ వర్క్ ఘటన చాలా బాగుంది. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చాలా బాగా వచ్చింది. దీని మీద కూడా చాలా బాగుంది. చక్కగా మ్యాచ్ అయింది అనమాట. ఫుల్ వర్క్. పెళ్లి కూతురు కంటే ఇలానే ఉండాలి కదా! చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ఈ వర్క్ ఇలా స్క్రీన్ షాట్ తీయండి. తీసి నాకు పంపించండి. ఓకే. ఇంకొక శారీ వచ్చేసి ఇది పింక్ శారీ అనమాట. లైట్ స్కై బ్లూది. అక్కడక్కడ నెమళ్ళ వర్క్ వచ్చిందనమాట. ఇదిగోండి పింక్ శారీ. ఇది పెద్ద బార్డర్ అనమాట.
నెమళ్ళ వర్క్ వచ్చి ఇలా సన్నగా ఇలా స్కై బ్లూ కలర్తో వచ్చింది. నేను దీని మీదకి పింక్ తీసుకున్నాను అనమాట బ్లౌజు. సన్నగా ఇలా దాని మీద అయితే ఎంత సన్నగా వర్క్ వచ్చేసిందో నేను కూడా సన్నగా ఇలా వేసాను. నెమళ్ళదే వేద్దాం అనుకున్నాను. కానీ చాలా వర్క్స్ నెమళ్ళ వరకే వేసేసాను. కానీ వేసినవి వేస్తే ఏం బాగుంటాయి, కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సన్నగా నైస్గా ఉంది. ముద్ద ముద్దగా వర్క్ కాకోకుండా చూడ్డానికి డిగ్నిటీగా ఉండిద్ది అనమాట. వర్క్ చాలా నీట్గా ఉంది. హ్యాండ్స్ అనమాట. ఇది 3/4 కావాలంటే 3/4 పెట్టుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది మొత్తం కట్ వర్కే. మనకి కట్ వర్క్ డిజైన్ ఏంటంటే తిప్పుతా కుట్టాలి కదండి. అందువల్ల కొంచెం స్టిచ్చింగ్ లేట్ అయింది. స్టిచ్చింగ్ లేట్ అవడం వల్ల కొంచెం కాస్ట్ పెరిగిద్ది అనమాట, స్టిచ్చింగ్ కాస్ట్. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా కట్ వర్క్ అనమాట. లాస్ట్ టైం వీడియోలో పెట్టాను చూడండి. కట్ వర్క్స్ చాలా అసలకి ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్గా ఉన్నాయండి. నార్మల్ బ్లౌజెస్ వేసుకొని అందరు విసిగిపోయారు అని చెప్పి కట్ వర్క్స్ వచ్చేసి న్యూ మోడల్ అయిపోయింది అందరికి. ఓకే, ఈ శారీ వచ్చేసి ఇదనమాట. అది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి. వర్క్ అయితే చాలా బాగుంది. రియల్గా వీడియోలో అయితే ఎలా ఉందో మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. ఇంకొక శారీ వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను. ఇది పెళ్లి కూతురిదే. ఇది పెళ్లి కూతురివి. ఇది పెళ్లి కూతురికి పట్టు చీరగా తీసుకున్నారు. లాస్ట్ టైం వీడియోలో చూపించానని ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్క్ గురించి చెప్పాను నేను. ఈ శారీ గురించి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ షేప్లో వేసాను అనమాట. ఇది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇలా పుసులుగా వేస్తాను. కింద సింపుల్గా, మరి చిక్కగా వేయకోకుండా సింపుల్గా అక్కడొకటి వేసాను అనమాట. చాలా బాగుంది. హోల్ శారీస్ మీదకైతే ఈ వర్క్ అయితే చాలా బాగుంటాయి. అప్పట్లో వచ్చిన ఫ్లవర్ షేప్ డిజైన్స్ శారీస్ ఇవన్నీను. మనం రీమోడలింగ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మోడల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓల్డ్ శారీస్ మీదకైతే హాఫ్ పట్టు తీసుకొని ఇలా వర్క్ వేయించుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా డిజైన్స్ నచ్చితే వర్క్స్ కావాలంటే 9032169866కి వాట్సాప్ చేయండి. మంచి మంచి మోడల్స్తో డిజైన్స్ మీ ముందుకు వస్తాను. నచ్చిన వర్క్స్ నచ్చితే కామెంట్ చేయండి.